యోసేపు ఈ లోకంలో దేవుని కోసం బ్రతకడానికి ప్రతిష్ఠించుకున్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకి పరిశుద్ధతను కోరుకున్నాడు. పోతీఫర్ భార్య యోసేపుని బలవంతము చేసినప్పుడు యోసేపు తల వంచినట్లయితే ఐగుప్తులో చుట్టూ దేశాల్లో ఉన్నటువంటి కరువులో అనేక మంది మరణించేవాళ్ళు, చనిపోయేవాళ్ళు, బ్రతికే అవకాశం లేదు. ఒక్క యోసేపు పవిత్రతను కోరుకొని పరిశుద్ధుడైన దేవుని వైపు చూస్తూ నిర్దిష్టమైన గురి కలిగే పాపానికి తల వంచకపోవడం వల్ల ఎంతమంది నశించిపోయే ఆత్మలను యోసేపు రక్షించాడో చూడండి. ఓ యవన బిడ్డ, నీ జీవితము ఈరోజు పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకొని నీవు దేవుని కోసం జీవించాలని ప్రతిష్ఠించుకో. నిన్ను నీవు దేవునికి కానుకగా ఇవ్వు. దేవుని కోసం బ్రతకడానికి నిన్ను నువ్వు సమర్పించుకో. ఒక రోజు వస్తుంది, నశించిపోతున్న ఆత్మలకు నీవే ఆత్మీయ ఆహారం పంచిపెట్టే వ్యక్తిగా దేవుడు నిన్ను అభిషేకించి గొప్పగా ఏర్పరచుకొని వాడుకొనుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.